హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి అటుకుల టిక్కీ చేసుకుంటున్నాము. దాన్ని పోహా టిక్కీ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 కప్పుల అటుకులు తీసుకున్న వాటికి కావాల్సిన క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్. ఇప్పుడు మనం అటుకులను మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని అంపేసి ఒక 5 మినిట్స్ మనం ఉంచుకోవాలి. బాగా మెత్తగా అయిపోతుంది. నానితే మనం ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కలుపుకుందాం. చూడండి, ఇలా మెత్తగా నానిపోతున్న తర్వాత మనం ఫస్ట్ కొత్తిమీర, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఇలా మొత్తం వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, కారం, ఉప్పు రుచికి సరిపడంత, ఇలా మనం వీటినన్నింటినీ బాగా అటుకుల్లో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్లు కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని మనం షాలో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. చూడండి, ఆయిల్ వేడెక్కేలోపు మనం చిన్న చిన్న టిక్కీ చేసుకుందాం. ఇలా చిన్నగా సన్నంగా చేసి పెట్టుకోవాలి. ఇలా మనం చేసుకొని పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి ఒక్కొక్కటి. ఇలా మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి,